సార్ 5 రోజుల క్రితం ఆ ఏరియా సోమసుందరం గ్రౌండ్ లో జరిగిన క్రికెట్ టోర్నమెంట్ సీసీటీవీ ఫుటేజ్ సార్ ఇది. హత్య జరిగిన టైంలో రికార్డ్ అయిన వీడియో ఫుటేజ్ ని ఎవరో రాయి విసిరి పగలగొట్టారు సార్. హత్య జరిగినప్పుడు ఫోన్ లో కూడా ఎవరు షూట్ చేయలేదు సార్. ఏంటి సిట్టు, నోట్లో ఉన్న పొగని బయటకు వదిలేసే, లేకపోతే వేరే చోటు నుంచి వస్తుంది. స్ట్రైకర్ని స్మూత్గా కొడితేనే కాయిన్ ఇలా పడుతుంది. కాక్రోచ్ సార్, నువ్వు ఉన్న చోటంతా ఒకటే మురిగ్గా ఉందే. కాక్రోచ్, నువ్వు చాలా లక్కీ. లేదు సార్, లైఫ్ చాలా షార్ట్ అంటూ ఉంటారు, కానీ నీ లైఫ్ చాలా లాంగ్. ఏంటి డాలీ, నేను మామూలుగా వస్తే జాలీ, అది నిన్ను వెతుక్కుంటూ వస్తే నువ్వు కాళ్ళి. ఏంటి సార్ గాలి గీలి అని చెప్తున్నారు? వచ్చి కూర్చోండి సార్. సుపే, మస్తాన్ బాయ్ కొట్టి నుంచి వేడివిడిగా బిర్యానీ తెప్పించు, అలాగే అందరికి తీసుకో. మనకక్కడ ఫ్రీగానే దొరుకుతుంది కదా. తిండితో పాటు బట్టలు కూడా నీకు ఫ్రీగా దొరుకుతున్నాయి కదా. ఫ్రీగా ఏం దొరకట్లేదు సార్, దానికి చాలా కష్టపడాలి, రక్తం చిందాలి. రక్తం చిందించాలా? అవును, నా నంబర్ కోసం ఎందుకు వెతుకుతూ ఉన్నావు? ఎన్కౌంటర్ చేయడానికి రౌడీస్ లిస్ట్ రెడీ చేశారని విన్నాను, అందుకే సామరస్యంగా వెళ్ళిపోతామని నిర్ణయించుకున్నాను సార్. నాతో సామరస్యానికి నువ్వెంత ఇస్తావు? తులాభారం లాగా ఒకవైపు మిమ్మల్ని కూర్చోపెట్టి ఇంకొక వైపు వెయిట్ తగినట్టు కొత్త 2000 రూపాయల నోట్ పెడతాను సార్. ఓహో, నువ్వు నీ దగ్గరున్న నల్లధనంతో నాకు తులాభారం చేస్తావా? సార్, ఎన్కౌంటర్ కి మీ దగ్గర లిస్ట్ ఉన్నట్టు నా దగ్గర కూడా లిస్ట్ ఉంది, కానీ మీరు చేస్తే ఎన్కౌంటర్, నేను చేస్తే మర్డర్. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? నేను డిపార్ట్మెంట్ కోసం పనిచేస్తున్నానని ఎవరు చెప్పారు? నేను నీలాంటి దొంగనా కొడుకునేరా. కాకపోతే నువ్వు డబ్బులు తీసుకుని హత్యలు చేస్తూ ఉంటావు, నేను కాకి చొక్కా వేసుకుని హత్యలు చేస్తూ ఉంటాను. రౌడీజంకి ఒక బ్రాండ్ క్రియేట్ చేయబోతున్నాను, క్లీన్ సిటీ. ఆ సిటీలో నేను తప్ప ఇంకే రౌడీ ఉండకూడదు. జామున్ రవి, అటాక్ బాలు, ఆమ్లెట్, టమాటా, కాళీ అంటూ ఒక్కొక్కడిగా ప్రతి వికెట్ లేపేస్తాను. నువ్వు ముందే ఒక మంచి ఫోటో ఫ్రేమ్ కట్టించుకో. నీ చావుకు నేను వస్తానో లేదో తెలీదు, అందుకే అడ్వాన్స్గా ఈ మాలేస్తున్నాను. ఒకడికి టైం బాగోలేకపోతే ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు, జాగ్రత్తగా ఉండు. అన్నా, నిరంజన్ పోలీసులు అరెస్ట్ చేశారన్నా. భోజనం రెడీ అయిందా? రెడీ అయిందన్నా. ఏం జరిగిందన్న నిజాన్ని నువ్వే చెప్పేశావంటే మా సార్ ఏం చేయడు, లేదంటే. సార్, ఆ అబ్బాయి పద్మనాభం కూతుర్ని లవ్ చేస్తున్నాడు సార్. తన కూతుర్ని లవ్ చేస్తున్న అబ్బాయిని పిలిపించి మాట్లాడి నచ్చ చెప్పి పంపే ప్రయత్నం చేశాడు సార్. ఆ అమ్మాయి ఎవరు కూతురో తెలుసా నీకు? తెలుసు సార్. క్రికెట్ ఆడుతున్నామా, డాక్టర్ చదువుతున్నామా, ట్రీట్మెంట్ ఇస్తున్నామా అని పోతూ ఉండాలి.
అది వదిలేసి ఆ అమ్మాయి వెంట తిరిగావో కనిపించకుండా పోతావు. పెద్ద ఆయన పిలిచి మాట్లాడిన తర్వాత ఆ అబ్బాయి సైలెంట్ గానే ఉన్నాడు సార్. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయితో యథావిధిగానే ఉన్నాడు సార్. అందుకని పద్మనాభం పెద్ద ఆయనకి కాల్ చేశాడు సార్. పద్మనాభం ఫోన్ చేశాడు. మళ్ళీ ఆ కుర్రాడు ఆ పిల్ల చుట్టూ తిరుగుతున్నాడట. ఇకపై వాడు ఊరికే ఉండడు. వాడు ఆ పిల్ల వెనక తిరగకుండా మనమే ఏదో ఒకటి చెయ్యాలి. ఈ ఏరియాలో సోమసుందరం క్రికెట్ ఆడే గ్రౌండ్ ఉంది కదా సార్, అక్కడ జరిగిన క్రికెట్ మ్యాచ్కి ఆ అబ్బాయి క్రికెట్ ఆడడానికి వచ్చాడు సార్. మేము వాన్ చేద్దామని వెళ్ళాం సార్. సారీ సార్. చిన్న తప్పే సార్. ఆ మాత్రం దానికి కత్తితో పొడిచి చంపేశాడు సార్. అన్నా, ఆ ఏసీపీ ప్రభాకర్ రేపొచ్చి నేను మీట్ అవుతానని చెప్పాడన్నా. అయితే డాలీని చిట్టూని రమ్మని చెప్పు. అలాగేనా. డబ్బు కావాల్సిన వాడు అమ్ముతున్నాడు, డబ్బున్నవాడు కొనుక్కుంటున్నాడు. మధ్యలో మీకేంటి? బేయింగ్ మిషన్లో ముళ్ళుంటుంది కదా, అదే నేను. అన్న బిజీగా ఉన్నారు, తర్వాత కాల్ చేయి. ఎరా అన్న మీటింగ్ లో ఉన్నారు, అన్న బిజీగా ఉన్నారు, అన్న ఫోన్ మాట్లాడుతున్నారు అంటే ఇలా చెప్పి బిల్డప్ ఎక్కిస్తూ ఉన్నారే. ఏంట్రా ఈ పని? అందరూ సొంత కాళ్ళని ఆధారపడితే నువ్వు నీ ఫోన్ కాల్స్ మీద ఆధారపడుతున్నావు. ఇతనెందుకు మిమ్మల్ని పనిలో పెట్టుకున్నాడో తెలుసా? నువ్వు బతకడం కోసం వీళ్ల ప్రాణాలను రిస్కులో పెడుతున్నావా? తెలివైన వాడివే. నువ్వు విల్లువి, వీళ్ళు బాణాలా? ఇలా రామాయణం, భారతం, వీర కథలు చాలా చూసాం సార్. ఇలా వీరోచితంగా మాట్లాడిన చాలా మంది ఇక్కడికొచ్చి భోంచేసి పార్సిల్ కూడా తీసుకువెళ్లారు. హలో, మా డిపార్ట్మెంట్ చిక్కుడుకాయ లాంటిది. పోలిస్తే లోపల ఖచ్చితంగా 2 పురుగులుంటాయి. అందుకని మొత్తం డిపార్ట్మెంట్ ని తప్పు పట్టకూడదు. నీ తలరాతని బ్రహ్మదేవుడు పెన్తో రాస్తే నేను గన్తో రాస్తాను. సార్, మాకు కూడా గన్ వాడటం వచ్చు. మేము కూడా మగాళ్ళమే. మీసాలు కట్టాల్సిన ప్రతివాడు మగాడు కాదురా. మగాడికి నీతితో పాటు నిజాయితీ కూడా ఉండాలి. మూర్తి సార్, బండ్లో వాటర్ ఉన్నా తీసుకురండి. సార్, మేము ఈ భూమికి వచ్చిందే పార్టీకి వచ్చినట్టు. వస్తే అందరిలాగా భోంచేసి వెళ్ళిపోవాలి. నేను పత్రిక లేకుండా ఎక్కడికి వెళ్ళను. వెళ్తే గిఫ్ట్ ఇవ్వకుండా తిరిగి రాను. సార్, ముందు మనశాంతిగా తినండి సార్. మనశాంతిగా తినాలా? మీ నోటికడి కూడు లాగేయడానికి నేనొచ్చాన్రా. నోట్లో పాలు పోయడానికి బాడీ దొరకకూడదు, నీటిలో కలపడానికి భస్మం కూడా మిగలకూడదు. నా నాలుక మీద మచ్చుందో చూడు. ఇంకో చోటు ఉందిలే. మంచి సరుకు కదరా మామ. అవును బావా. అన్నా అన్నా, రానా రానా, బ్లెస్సింగ్స్ ఇవన్నా. ఎలా కాక్రోచ్, వెల్కమ్ అన్నా. ఎలా ఉన్నావు? బాగున్నానన్నా. అవును, మీ అన్న ఎలా వాడు ఉన్నాడు? భలే ఉన్నాడన్నా. మీ దగ్గర ఏదో మాట్లాడాలన్నాడు. ఇదో పిలుచా. చెయ్యి. హ్యాపీ బర్త్డే బేబీ. థ్యాంక్ యూ రా. ఎలా ఉన్నావు? నీ ఆశీర్వాదంతో బాగానే ఉన్నాను. అవును, మన సుప్పి ఎక్కడున్నాడు? సుపి నా పక్కనే ఉన్నారు. ఒంట్లో ఉన్న వేడి తగ్గించడానికి బార్లో కూర్చొని కొబ్బరి నీళ్ళు తాగుతున్నాడు. సరే, వచ్చేటప్పుడు సుప్పిని కూడా తీసుకురా. అలాగే బేబీ, నేను నీతో చాలా విషయాలు మాట్లాడాలి. ఓకేరా, తప్పకుండా. బాయ్ బాయ్ బాయ్. ఇదిగోండి అన్నా. రేయ్, ఏంట్రా మధ్యాహ్నం బీర్ తీసుకొచ్చావు? బీర్ కాదన్నా, షాంపెయిన్. రేయ్, ఇందులో కూడా నొరగే వస్తుంది. నాకు తెలీదా? ఇంతకు ముందు ఇలాంటివి చాలా తాగాను. ఇందులో కొత్తదనం ఏముంది? వాడు ఏదో కొత్త సరుకు పేరు చెప్పాడు. బైపాసో గీపాసో. బ్యాక్ పైపర్ ఆ. అన్నా, అదే కదా కావాలి. 5 నిమిషాలు ఆగనా, చేతిలో పెడతాను. సరే వెళ్ళు. రా వెళ్దాం. రేయ్, అందరూ వచ్చేసారా? వచ్చేస్తారన్నా అందరూ. అలాగే హాయ్ ఇక్కడ. బేబీ. ఏయ్, ఏయ్. సార్, కాల్ చేయండి సార్, వద్దు సార్, సార్.